అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఈ రోజుని ఎందుకు అంత విశిష్టంగా భావిస్తారు? ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అలాగే చాలామందికి ఉన్న ఒక సందేహం, తొలి ఏకాదశికి వైకుంఠ ఏకాదశికి తేడా ఏమిటి? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మా ఛానల్ గ్రోయింగ్ విత్ వైషు అండ్ జెస్సీను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ ధర్మంలో ఏకాదశికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అయితే ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. దీనినే దేవశయని ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ యోగనిద్ర 4 నెలల పాటు కొనసాగుతుంది. ఈ కాలాన్ని చతుర్మాసం అని పిలుస్తారు. చతుర్మాసం ప్రారంభమైన తరువాత భక్తులు మరింత నియమ నిష్ఠలతో జీవించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ 4 నెలలు భగవంతుని భక్తికి, ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. అందుకే అనేక మంది ఈ కాలంలో ప్రత్యేక వ్రతాలు, పూజలు, దానధర్మాలు చేస్తుంటారు. తొలి ఏకాదశి రోజున భక్తులు తెల్లవారుజామునే లేచి పవిత్ర స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణువుకు తులసీ దళాలు, పూలు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, గజేంద్ర మోక్షం వినడం లేదా చదవడం, భగవద్గీతను పఠించడం ఎంతో శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉండటం కూడా ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు, మన ఆలోచనలను పవిత్రంగా ఉంచడం, కోపం, అసత్యం, అసూయ వంటి చెడు గుణాలకు దూరంగా ఉండడం, ఎక్కువ సమయం భగవంతుని ధ్యానంలో గడపడం కూడా ఉపవాసంలో భాగమే. పూర్తి ఉపవాసం చెయ్యలేనివారు సాత్విక ఆహారం తీసుకుంటూ భక్తితో శ్రీ మహావిష్ణువును స్మరించినా కూడా మంచి ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజున దానం చేయడం, అన్నదానం చేయడం, పేదలకు వస్త్రదానం చేయడం, గోవులకు ఆహారం పెట్టడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి పుణ్యకార్యాలు చేస్తే ఎంతో శుభఫలితాలు లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున చేసే ప్రతి మంచి పని ఎన్నో రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక ముఖ్యమైన సందేహానికి సమాధానం తెలుసుకుందాం. చాలామంది తొలి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అనుకుంటారు. కానీ అది సరైనది కాదు. తొలి ఏకాదశి అనేది ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే దేవశయని ఏకాదశి. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం. అయితే వైకుంఠ ఏకాదశి మాత్రం ధనుర్మాసంలో వచ్చే ప్రత్యేకమైన ఏకాదశి. ఆ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, శ్రీ మహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం భక్తులకు లభిస్తుందని నమ్ముతారు. కాబట్టి తొలి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి 2 వేర్వేరు పర్వదినాలు. రెండింటికి వాటి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించిన వారికి పాప విమోచనం కలుగుతుందని, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, కుటుంబంలో ఆనందం మరియు ఐకమత్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. భక్తితో చేసే ప్రార్థనలు, దానధర్మాలు మరియు సత్సంకల్పాలు భగవంతుని అనుగ్రహాన్ని పొందే మార్గంగా భావిస్తారు. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా మనమందరం శ్రీ మహావిష్ణువును మనసారా ప్రార్థిస్తూ ఈ పవిత్రమైన తొలి ఏకాదశి విశిష్టత మరింత మందికి చేరేలా మీ వంతు సహాయం చేయండి. మరో మంచి వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అందరికీ మరోసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.